జుట్టిలా ఎవరికి పైకి లేస్తుందిరా? జల్లు రాకపోతే మా ఆడు కూడా ఇలాగే లేస్తుందిలే. వదిలే, జల్లు రాయద్దని చెప్తాలే. నేను శ్వేత వాళ్ళ అమ్మనిరా. చెవురుగా నువ్వు నాకే అమ్మమ్మలా ఉన్నావు. ఇక దానికి అమ్మంటే ఎవరు నమ్ముతారు? పంచలు వేసావంటే పీక పిసిక పారేస్తా. నేను దయ్యాన్నిరా. దయ్యానువా? అయితే మరి కాళ్ళు వెనక్కు ఉండాలి కదమ్మా, ముందుకున్నాయేంటి? వెనకుంటే గుర్తు పట్టేస్తున్నారా? మొన్నే బాంబేకి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుని ముందుకు తెప్పించా. ఆపరేషన్ ఫెయిల్ అయితే దయ్యాలు అవుతారని తెలుసు, కానీ దయ్యాలకు కూడా ఆపరేషన్ చేస్తారని ఇప్పుడే తెలిసింది. ఇంతకీ ఆపరేషన్ కి ఏ నోట్లు ఇచ్చావు? కొత్త నోట్లా పాత నోట్లా? కొత్త నోట్లేరా. అబ్బో, అందరూ ఏటీఎం దగ్గర కొత్త నోట్లు దొరక్క చస్తుంటే నువ్వు తీసుకొని చచ్చావన్నమాట. బాగుంది. ఇదిగో 10,000 కొత్త నోట్లు ఇస్తావా? పాత నోట్లు ఇచ్చేస్తా. పాత నోట్ల ఎఫెక్ట్ వల్లేరా నేను దెయ్యం అవ్వాల్సి వచ్చింది. అయినా నీకు దెయ్యంతో డిస్కషన్ ఏంట్రా? నో, నువ్వు దయ్యాన్ని కాదు, నాకు అర్థమైపోయింది. నేను దయ్యాన్నేరా. ఓహో, అయితే చంద్రముఖి సినిమాలో జ్యోతిక ఒంటి చేత్తో మంచాన్ని లేపుతుంది కదా, నువ్వు దయ్యానివైతే అలాగే ఈ మంచాన్ని లేపు చూద్దాం. నేనెత్తనురా, నీతో ఎత్తిస్తా. నాతోట ఎలా? ఏం చేసావు తల్లి? ఎరగంత కాలిపోయింది. మంచం నీతోనే ఎత్తించాను. నువ్వు దయ్యానే తల్లి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.